రెన్యూ సంస్థల వ్యవస్థాపకులు చైర్మన్ సుమన్ సిన్హా గారికి ప్రత్యేక స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. విశాఖకు ఆధ్యాత్మిక వైభవం, పర్యాటక వైభవంతో పాటు పెట్టుబడుల వైభవం మూడు కలిపి పవిత్ర నేలపై ప్రకృతి ఒడిలో సముద్రం సాక్షిగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఈనాటి రెన్యూ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అనకాపల్లి నేలపై దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో చారిత్రాత్మక అడుగుకు స్వచ్ఛ శక్తి రంగంలో కొత్త అధ్యాయానికి ప్రారంభించబోతోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాం. May I request all the dignitaries to kindly join for the lighting of the lamp. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పానికి ప్రతీక మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెన్యూ ఎనర్జీ సుమారు 4,200 కోట్ల మహత్తర పెట్టుబడితో సౌర ఫలకాల తయారీ కర్మాగారిని నెలకొల్పబోతోంది. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ రాష్ట్ర గీతం మా